గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రిగ్గింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఓ పోలింగ్ బూత్లో పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని పోలింగ్ వీడియోలను వైసీపీ నేతలు బయటపెట్టారు. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి పోలింగ్ ఆపాలని కోరింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రిగ్గింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఓ పోలింగ్ బూత్లో పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని పోలింగ్ వీడియోలను వైసీపీ నేతలు బయటపెట్టారు. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి పోలింగ్ ఆపాలని వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఏమిటి ఈ రిగ్గింగ్ సంబంధించిన వ్యవహారం ఏమిటి? వైసీపీ నేతలు వీడియోలు బయటపెట్టారంటున్నారు. నిజంగా ఇక్కడ ఏం జరిగింది? ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? ముఖ్యంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రిగ్గింగ్ జరిగినట్లుగా పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆ పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే చిలకలూరిపేటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతున్నటువంటి ఒక వీడియోని వైసీపీ నేతలు బయటపెట్టినటువంటి దృశ్యాలు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మరి ఆ రిగ్గింగ్ జరిగినటువంటి పరిస్థితి మరి ఏ పోలింగ్ కేంద్రంలో జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అక్కడ జరుగుతున్నటువంటి రిగ్గింగ్ కి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ కి అక్కడ వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వీడియో ఆధారంగా జరిగినటువంటి రిగ్గింగ్ ఏ ప్రాంతాల్లో అయితే జరిగిందో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ ని నిలిపివేయాలంటూ అక్కడ పోలింగ్ ని మళ్ళీ రీపోలింగ్ చేయాలంటూ కూడా చిలకలూరిపేటలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా అంటే రిగ్గింగ్ ఎక్కడ జరిగింది, ఆ వీడియో ఎవరు తీశారు అనే అంశాలు కూడా ఇంకా పూర్తిగా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిగ్గింగ్ జరిగినటువంటి దృశ్యాలన్నీ కూడా వైసీపీ నాయకులు ప్రస్తుతం విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మరి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూతా లేకపోతే ఇతర ఏ పోలింగ్ బూతా అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఆ రిగ్గింగ్ జరుగుతున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికారులకు కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ కి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ వీడియోని పంపించారు. మొత్తంగా ఆ రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది ఆ పోలింగ్